హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. యశోధర్ని చంపి ఆ నేరాన్ని విక్కీ మీద మోపిన మురళి. షాక్లో విక్కీ, పద్మావతి. సుగుణ ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. పద్మావతి యశోధర్ పక్కనే ఉండడం వల్ల విక్కీ బాధగా తన వైపు చేస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న సుగుణ పద్మావతి దగ్గరికి వెళ్ళి, అమ్మ పద్మావతి, యశోధర్ ఇప్పుడు పడుకున్నాడు కదా, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళండి, నేను వీడిని చూసుకుంటాను అంటే ఆ మాటకు పద్మావతి, అదేంటి మేడం అలా అంటున్నారు? యశోధర్ గారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది మాత్రమే కాదు, మాది కూడా. ఆయన వల్లే ఈరోజు మా కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆయన లేకపోయింటే మాకు తినడానికి అన్నం కూడా దొరికేది కాదు అంటూ పద్మావతి పాతగా చెప్తూ ఉంటే సుగుణ పద్మావతి తలపై చేసి నిమురుతూ, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పద్మావతి, నేను యష్ని చూసుకుంటాను, మీరింటికి వెళ్ళండమ్మా అంటే ఆ మాటకు పద్మావతి, లేదు మేడం, మేం కూడా ఇంటికి వెళ్ళిపోతే మీరు ఒంటరి వారైపోతారు, మేము వెళ్ళాము, యశోధర్ గారికి బాగైన తర్వాతే మనమంతా కలిసి ఇంటికి వెళ్తాము అని చెప్తుంది. ఆ మాటకు సుగుణ కూడా ఇక ఏం చేయలేక సరే అన్నట్టుగా పద్మావతి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు పద్మావతి, మీరేం తినలేదు, మీకోసం ఏదైనా తీసుకొస్తా అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే విక్కీ కూడా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ దగ్గరకొచ్చి, సరు, మీరు ఇప్పటి వరకు ఇలా నిలబడి ఉన్నారా, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ అడుగుతూ ఉంటే విక్కీ పద్మావతి వైపు చూస్తూ, నేను బాగానే ఉన్నాను, కానీ యశోధర్ గారు ఎలా ఉన్నారు, ఆయనకి ఇప్పుడు ఏ ప్రమాదం లేదు కదా అంటే పద్మావతి బాధగా, ఏమో సారు, నాకేం అర్థం కావడం లేదు, ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అని నాకు అనిపిస్తుంది, ఆ విషయమే తట్టుకోలేకపోతున్నా అంటూ పద్మావతి బాధగా చెప్తూ ఉంటే విక్కీ పద్మావతి నాకు చేసుకుంటూ, బాధపడకు పద్మావతి, దీనికి నువ్వు కారణం కాదు, పరిస్థితులే ఆయన ఇలా మార్చేస్తాయి. సుగుణ మేడం ఏం తినలేదు, తన కోసం ఏదైనా తీసుకొస్తా అంటూ విక్కీ వెళ్తూ ఉంటే పద్మావతి విక్కీ చేతిని పట్టుకుని ఆపేస్తూ, సరు, నేను కూడా దానికోసం వచ్చాను, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా అంటే విక్కీ, పర్లేదు పద్మావతి, నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ వెళ్తూ ఉంటే పద్మావతి విక్కీ చేతిని పట్టుకొని చైర్లో కూర్చోపెడుతూ, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మీకోసం సుగుణ మేడం కోసం కూడా తీసుకొస్తా అంటూ తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే విక్కీ తన వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే సుగుణ కూడా విక్కీ దగ్గరకు వచ్చి తన వైపు చేస్తూ ఉంటుంది. విక్కీ పైకి లేస్తూ, మేడం, మీకేదైనా కావాలా అంటే సుగుణ నవ్వుతూ, అలాంటిదేం లేదు విక్కీ, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ తన పక్కనే కూర్చుంటుంది. విక్కీ కూడా ఏంటో చెప్పండి అన్నట్టుగా సుగుణ వైపు చూస్తూ ఉంటే సుగుణ విక్కీ చేతులను తన చేతిలోకి తీసుకుని, చాలా థ్యాంక్స్ విక్కీ, మీరే లేకపోయింటే యశోధర్ నాకు దక్కేవాడు కాదేమో, నాకు యశ్ మాత్రమే కొడుకు కాదు, ఇప్పటి నుంచి నువ్వు కూడా నా కొడుకువే, ఈ అమ్మను చూడడానికి అప్పుడప్పుడు ఇంటికి వస్తావు కదా అంటే విక్కీ నవ్వుతూ, వస్తాను మేడం, మీరు బాధపడకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఆ మాటకు సుగుణ కూడా సరే అన్నట్టుగా విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే మురళి డాక్టర్ విషయంలో విక్కీకి అనుమానం రాకుండా ముఖానికి మాస్క్ వేసుకుని యశోధర్ ఉన్న గది వైపు వస్తూ ఉంటాడు. మురళి విక్కీకి అనుమానం రాకుండా తన మొహాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉండటం చూసిన విక్కీ అనుమానంగా పైకి లేచి, డాక్టర్ ఆగండి అంటాడు. దాంతో మురళి షాక్ అవుతూ, విక్కీ కొంపతీసి నన్ను కనిపెట్టేశాడే ఏంటి అంటూ టెన్షన్ పడుతూ మొహం చూపించకుండా పక్క తిరిగి ఉంటాడు. దాంతో విక్కీ డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్, మిమ్మల్ని ఒకసారి ఇటు చూడండి అంటే దాంతో మురళి మరింత కంగారు పడిపోతూ ఇప్పుడు ఏం చేయాలి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే సుగుణ విక్కీ దగ్గరకు వచ్చి, విక్కీ, యష్కి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయినట్టుంది, డాక్టర్ గారు ఎందుకు ఇబ్బంది పెట్టడం, డాక్టర్ మీరు వెళ్ళండి అంటుంది. దాంతో మురళి, అమ్మయ్య, బ్రతికిపోయాను అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. విక్కీ సుగుణ వైపు చూస్తూ, అది కాదు, నాకెందుకో అనేదో చెప్పబోతూ ఉంటే సుగుణ, విక్కీ, ఎక్కువగా ఆలోచించకు, ఇక్కడికొచ్చి కూర్చో అంటూ విక్కీని చైర్లో కూర్చోబెడుతుంది. దాంతో విక్కీ యశోధర్ ఉన్న గది వైపే అనుమానంగా చూస్తూ ఉండిపోతాడు. మురళి యశోధర్ ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి తన మాస్క్ తీస్తూ, నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, అలా అని నువ్వు నాకు మిత్రుడు కూడా కాదు, కానీ నీ వల్ల మాత్రమే నేను నా శత్రువు మీద గెలుపు సాధించగలను, ఇంతకు నేనెవరో, నా శత్రువు ఎవరో నీకు చెప్పలేదు కదా, నా పేరు మురళీకృష్ణ, నా శత్రువు విక్కీ విక్రమాదిత్య, ఆ విక్కీపై గెలుపు సాధించడానికి ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేస్తావు, అది ఎలా అనుకుంటున్నావా, నీ ప్రాణంతో, నువ్వు చనిపోతే ఆ నేరాన్ని ఆ విక్కీపై వేసేస్తాను, అప్పుడు ఆ విక్కీ జైలుకి, ఆస్తి నా చేతికి. మురళి అలా చెప్తూ పిచ్చి వాళ్ళగా నవ్వుతూ ఉంటే
యశోధర్ ఎటువంటి కదలిక లేక బెడ్ మీద పడుకుని ఉంటాడు. మురళి తను దాచిపెట్టుకుని ఉన్న ఇంజెక్షన్ని తీసి ఆ ఇంజెక్షన్ వైపు క్రూరంగా చూస్తూ ఆ ఇంజెక్షన్ని యశోధర్ చేతికి వేసేస్తాడు. దాంతో యశోధర్ బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మురళి ఆ ఇంజెక్షన్ దాచుకొని రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే విక్కి కూడా పైకి లేచి మురళి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. మురళి వెళ్తూ ఉంటే సుగుణ, డాక్టర్, ఇప్పుడు మా అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు కదా, తను తొందరగానే కోలుకుంటాడు కదా అంటే మురళి మాట్లాడితే విక్కీకి ఎక్కడ దొరికిపోతాడేమో అని భయపడుతూ సుగుణ ప్రశ్నకు సమాధానంగా తలుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో విక్కీ తన వైపే అనుమానంగా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే పద్మావతి కూడా సుగుణ కోసం జ్యూస్ తీసుకుని వస్తూ ఉంటుంది. మురళి పద్మావతి ముందే వెళ్తూ తన వైపే కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటాడు. పద్మావతి కూడా అక్కడ వెళ్తున్నది తనకు బాగా తెలిసిన మనిషిలాగా అనిపించడంతో మురళి వెళ్తున్న వైపు చూస్తూ ఉంటుంది. మురళి పద్మావతి తనను గుర్తుపెడుతుందేమని భయంతో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. దాంతో పద్మావతి విక్కీ దగ్గరకు వచ్చి, సారు, ఆ డాక్టర్ నాకెందుకు అనుమానంగా ఉంది అంటే చెప్తూ ఉంటే సుగుణ, పద్మావతి, నువ్వు కూడా ఎందుకు ఆ డాక్టర్ని అనుమానిస్తున్నావు? ఆ మాటకు పద్మావతి, నేను కూడానా అంటే ఏం చెప్తున్నారు మేడం అంటే సుగుణ విక్కీ వైపు చూస్తూ, విక్కీ కూడా ఇందాక డాక్టర్ యశోధర్ ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటే తను అనుమానంగా చూస్తూ ఉన్నాడు, అందుకే అలా అడిగాను. యశోధర్ పద్మావతి వైపు చూస్తూ, పద్మావతి, ఆ డాక్టర్ని ఎక్కడ చూసినట్టుంది అంటూ విక్కీ మాట్లాడుతూ ఉంటే పద్మావతి కూడా అవునన్నట్టుగా ఆ డాక్టర్ వెళ్ళిన వైపు చూస్తుంటుంది. విక్కీ, నేను వెళ్ళి యశోధర్ గారిని చూసొస్తా అంటూ గదిలోకి వెళ్తాడు. యశోధర్ ప్రాణం లేనట్టుగా బెడ్ మీద పడుకుని ఉంటాడు. దాంతో విక్కీ యశోధర్ హార్ట్ రేట్ చూస్తూ ఉంటే హార్ట్ రేట్ పడిపోతూ ఉంటుంది. దాంతో యశోధర్, బాస్, బాస్ మీకేమైంది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పటి నర్సు లోపలికి వస్తూ విక్కీ నెల చూసి మీరేం చేస్తున్నారు అంటూ యశోధర్ బెడ్ దగ్గరకు వచ్చి తన హార్ట్ రేట్ చూస్తూ డాక్టర్, డాక్టర్ అంటూ అరుస్తూ గదిలో నుంచి బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. దాంతో సుగుణ, పద్మావతి కూడా కంగారు పడిపోతూ యశోధర్ ఉన్న గదిలోకి వస్తారు. విక్కీ కంగారు పడిపోతూ యశోధర్ వైపు చూస్తూ ఉంటే పద్మావతి విక్కీ దగ్గరకు వచ్చి, సరు, ఏం జరిగింది, ఎందుకు యశోధర్ గారి హార్ట్ రేట్ పడిపోతుంది అంటూ పద్మావతి కంగారు పడుతూ ఉంటే సుగుణ ఏడుస్తూ, రే యశ్, ఏమైందిరా అంటూ యశోధరం పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ కూడా పరిగెత్తుకుని వచ్చి యశోధర హార్ట్ రేట్ చూస్తూ ఆ హార్ట్ రేట్ని సరిచేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే యశోధర్, పద్మావతి, సుగుణ టెన్షన్గా యశోధర వైపు చూస్తూ ఉంటారు. డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం చేసి ఇక ఫలితం లేక సైలెంట్ అయిపోతారు. దాంతో సుగుణ, డాక్టర్ ఏమైంది, నా బిడ్డకి ఏమైంది, మీరెందుకు తను కాపాడడం లేదు అంటూ సుగుణ ఏడుస్తూ మాట్లాడుతుంటే డాక్టర్ సుగుణ వైపు బాధగా చూస్తూ, మా ప్రయత్నం మేము చేశాము, సారీ, తన్ని కాపాడలేకపోయాము అని చెప్తాడు. ఆ మాటకు సుగుణ కింద పడిపోతూ బోరున ఏడుస్తుంటుంది. పద్మావతి, విక్కీ అదే షాక్లో ఉండిపోతారు. విక్కీ మేలుకొని, ఏం చెప్తున్నారు, యశోధర్ గారు చనిపోయారా, లేదు, అలా జరగడానికి వీలేదు అంటూ యశోధర్ దగ్గరికి వెళ్ళి, బాస్, బాస్, కళ్ళు తెరవండి అంటూ తను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పద్మావతి షాక్లో నుంచి మెలుకోలేక అలానే షాక్లో చూస్తూ ఉంటుంది. డాక్టర్స్ నర్స్ వైపు చూస్తూ, నర్స్, ఇప్పటి వరకు పేషెంట్ కండిషన్ బాగానే ఉంది కదా, అంతలో ఇలా ఇలా జరిగింది అంటే ఆ మాటకు నర్స్ విక్కీ వైపు చూస్తూ తినవల్లే అంటుంది. ఆ మాటకు సుగుణ, పద్మావతి విక్కీ వైపు ఆ నర్స్ వైపు చూస్తూ ఉంటే నర్స్ భయపడుతూ నేను పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తూ ఉంటే ఇతను ఆ పేషెంట్ని ఏదో చేస్తూ ఉన్నాడు, ఇతని వల్లే పేషెంట్ చనిపోయాడు అని చెప్తుంది. ఆ మాటకు పద్మావతి, సుగుణ నమ్మలేని నిజం విన్నట్టుగా షాకింగ్గా విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ ఆ నర్స్ మాటలకు షాకింగ్గా తన వైపు చూస్తూ ఉంటాడు. ఆ డాక్టర్స్ విక్కీ వైపు చూస్తూ, ఎందుకు ఇలా చేశారు, మా పేషెంట్ని చంపడానికి మీకెంత ధైర్యం, డాక్టర్స్ పోలీసులకి ఫోన్ చేయండి, ఇతన్ని పడ్డిద్దాము అంటూ డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటే పద్మావతి విక్కీ ముందుకు వచ్చి, లేదు, మీరు చెప్తుంది నిజం కాదు, యశోధర్ కానీ మా ఆయన ఎందుకు చంపుతాడు, ఆ అవసరం మా ఆయనకి ఏముంది, ఆయన మా బాస్ని ఎందుకు మా ఆయన చంపుతాడు అంటూ పద్మావతి ప్రశ్నిస్తూ ఉంటే ఆ నర్స్, నేను చెప్పేది నిజం, ఇతనే పేషెంట్ని చంపేశాడు, ఇతన్ని పోలీసులకు పట్టించాలి అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటే పద్మావతి ఆ నర్స్ వైపు చూస్తూ ఉంటుంది. విక్కీ తన చేయని తప్పుకి తన మీద నింద వేస్తున్న నర్స్ వైపు చూస్తూ పద్మావతి వైపు బాధగా చూస్తూ, నేను ఇది చేయలేదు, తను ఎందుకు ఇలా చెప్తుందో నాకు అర్థం కావడం లేదు అన్నట్టుగా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. విక్కీ సుగుణ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుంటూ, మీరు ఆ నర్స్ మాటలు నమ్ముతున్నారా,
చెప్పండి మేడం అంటే సుగుణ ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది. యశోధర్, మేడం, మీరు నేను యశోధర్ గారిని చంపారంటే నమ్ముతున్నారా అంటూ బాధగా అడుగుతాడు. దాంతో సుగుణ విక్కీ కళ్ళలోకి చూస్తూ లేదు అన్నట్టుగా తలుపుతుంది. విక్కీ సుగుణని పట్టుకుని పైకి లేపుతూ నేను యశోధర్ గారిని చంపలేదు. నేను తన్ని నా బ్రదర్గా భావించాను. తనకి ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసుకొని వారిని వదలను. నా చేతులతో నేనే చంపేస్తా అంటూ సుగుణకి మాటిస్తాడు. సుగుణ ఆ మాటలు కూడా ఏం మాట్లాడలేక విక్కీ వైపు చూస్తూ యశోధర్ వైపు చూస్తూ బోరున ఏడుస్తూ ఉంటుంది. పేషెంట్ అమ్మి విక్కీ తన కొడుకుని చంపలేదని చెప్పడంతో ఆ డాక్టర్స్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పద్మావతి సుగుణ దగ్గరకొచ్చి మీరు బాధపడకు మేడం, మీకు తోడుగా మేముంటాము. యశోధర్ గారిని చంపిన వారిని వదలము. వాళ్ళకెంత పెద్ద శిక్ష వేస్తానంటే ఆ శిక్షకు దేవుడు కూడా భయపడాలి అంటూ సుగుణకు ధైర్యం చెప్పేలా మాట్లాడుతూ ఉంటుంది. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.